ఇప్పుడు ట్రోల్స్ అనేది ఇప్పుడు ఏదైతే మీరు ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ చేస్తున్నారో ట్రోలింగ్ ఓకే. అనేది ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏ కంటెంట్ చేసినా మీకెందుకు? అది నాకు నచ్చట్లేదు. అది మీకు నచ్చితే మీకు వాళ్ళు చేసిన ప్రతి కంటెంట్ మీకు నచ్చాలని లేదు. నాకు నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు. చూస్తే చూడాలి లేదా స్క్రోల్ చేయాలి. కానీ అక్కడ బోల్డ్ కంటెంట్ అంటే బోల్డ్‌గా ఉన్నాయి వీడియోస్ వచ్చి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వాడుతున్నారు ఇన్‌స్టాగ్రామ్. బోల్డ్‌గా ఉన్నాయి. ఆ డబుల్ మీనింగ్ మాటలు గానీ, ఆ డ్రెస్సింగ్ ఎక్స్‌పోజింగ్ అది ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్స్ వాళ్ళు చూసుకుంటారు కదా! వాళ్ళు చూసుకుంటారు బ్రో. మన తెలుగు వాళ్ళు నాకు చేస్తుంటే నేను ఎప్పుడైతే వీడియో చూస్తున్నానో నాకు నచ్చకపోతే నేను ట్రోల్ చేస్తున్నా. అది నేనది. ఆ ట్రోల్ చేయడం వల్ల దానివల్ల వాళ్ళు మారతారేమో. ఇంకొకసారి అలా ఎవరైనా మారారా మీకు అలా? మారారు చాలా మంది. బ్రో నెక్స్ట్ టైం నుంచి వీడియో చేయను. ఆ ట్రోల్ డిలీట్ చేయన్నారు. 1 మిలియన్ పోయింది ఒక వీడియో. వారం రిక్వెస్ట్ చేసి డిలీట్ చేసిన. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు అంటున్నారు కదా ఏం లాభం దాంతో అని. నాకు గర్ల్సే లేడీసే అన్న ఈమె మాటలు చూడు ఎలా ఉన్నాయి. ఇన్స్టాలో డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారు వీడియో. ఈమెను ట్రోల్ చేయన్న, ఈమెను తిట్టు. అది అక్కడ నేను అనే మాటలు కూడా నేను అన్నవి కాదు. అన్న ఈమెని ఇలా అను, ఈ విధంగా అను, అప్పుడు డిలీట్ చేస్తున్నా ఆమె అలా అంటున్నారు. ఏదైతే నేను మొన్న ఎప్పుడో ఒక 2 వీక్స్ బ్యాక్స్ అనుకుంటా చూసాను మీ వీడియో. ఒక అమ్మాయిని, అది కూడా స్వాగ్ గర్ల్స్, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు? స్వాగ్ గర్ల్స్ అనే ఒక అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశారు? స్వాగ్ గర్ల్స్ని నేను ఒకటే ఒక ట్రోల్ చేసిన, అది కూడా 2 మిలియన్స్ పోయింది. 2 మిలియన్ వ్యూ. అది జస్ట్ 1 వీక్లో వాళ్ళు నన్ను బ్లాక్ చేసేసుకున్నారు. ఎందుకు ట్రోల్ చేయడం? ఫస్ట్ మంచి వీడియోలు ఉన్నాయి. ఫస్ట్ మంచి వీడియోస్ ఉంటుండే అవి చూసా. ఆ అమ్మాయి మాట్లాడే మాటలు లంజోడ్క, అమ్మాయి మాటలే మాట్లాడాను. లంజోడ్క అంటది. ఆడొకడు చిన్న బాబు, వాడు బీర్ సీసా తీసుకొని మడ్డ మీద కొట్టుకో అంటుంది. ఆ పిల్లోడితో మాట్లాడే మాటలేనా? ఆ అమ్మాయి కనిపించింది, అమ్మాయి చెప్పింది అలా అనుకుని దాన్ని మీరు ఎందుకు ట్రోల్ చేయడం? నేను ఏమంటున్నా, మడ్డ మీద కొట్టుకోరా అంటుంది. ఆడదాని మాటలు మాట్లాడే మాటలేనా ఇవి అని నేను అడుగుతున్నా అమ్మాయిని. అందుకే ఒకటే వీడియోకి నన్ను బ్లాక్ చేసేసింది. నన్ను అడగాలి కదా నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నావని. అట్లా ఇంకొక 10 ట్రోల్ వదిలితే అమ్మాయి మారుతుంది. అమ్మాయి ఇంకా మారలేదు, ఇంకా రెచ్చిపోతుంది. ఇప్పుడైతే ఎక్స్పోజింగ్ చేస్తుంది డైరెక్ట్. వల్య ఏది యూఎస్లో ఉంటుంది ఆ అమ్మాయి కన్నా దారుణం తయారైపోయింది. సో ఇప్పుడు మీరు వల్లిని కూడా టార్గెట్ చెప్పారని ట్రోల్ చేశారా? టార్గెట్ కాదు, ట్రోల్ చేసిన. ఆ అమ్మాయి యాపిల్స్ దగ్గరికి వెళ్ళి అరే మామ యాపిల్స్ రెడ్ ఉన్నాయి అంటది. కానీ ఆ డ్రెస్ చూస్తారేమో ఇలా ఫోన్ ఈ విధంగా ఉంటుంది. యాపిల్స్ చూడండి రెడ్ ఉన్నాయండి. ఏ యాపిల్స్ చూడాలి ఎక్కడ చూపిస్తుంది అమ్మాయి. వల్లి అనే అమ్మాయి స్వాగ్ గర్ల్స్ లాగా అయితే బూతులు తిట్టలేదు. ఆ అమ్మాయి కంటెంట్ ఆ అమ్మాయి పాపం ఓన్గా బాగుంది. కానీ ఆ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు. అక్కడ యూఎస్ లో అలాగే వేసుకుంటారు. అలాగే వేసుకుంటారు. నీ వీడియోలు ఇక్కడ ఇండియాలో చూస్తున్నారు, ఆంధ్ర తెలంగాణలో చూస్తున్నారు. అవును, అమ్మాయి నువ్వు యూఎస్ లో ఉంటే నువ్వు ఫోన్ అది ఇన్స్టాలో వేయకు, అక్కడ తిరుగు బట్టలు ఇప్పుకొని, అక్కడ కల్చర్ అలాంటిది కాబట్టి. అది ఇన్స్టాగ్రామ్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ. అవునన్నా నేను ఏమంటున్నాను, ఇక్కడ నువ్వు వేసే వీడియో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తెలుగు పీపుల్స్ చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ కల్చర్ పాడితే చెడగొడదాం అనుకుంటున్నావా నువ్వు? నేను అదే అడుగుతున్నా, ఇక్కడ కల్చర్ చెడగొడదాం అనుకుంటున్నావా? అవును, ఏదైతే మీరు చేసే కంటెంట్ ఉందో అదొక మంచి కంటెంటా లేకపోతే స్క్రాప్ కంటెంట్ మీరు భావిస్తున్నా? నేను మంచి అనను, స్క్రాప్ అనను. నాకు నచ్చలేదు, నేను చేస్తున్నా. ఏం నచ్చలేదు? నాకు వాళ్ళ వీడియోలు నచ్చలేదు, వాళ్ళ బూతులు నచ్చలేదు. సరే, నా ట్రోలింగ్లో మీకు ట్రావెలర్స్ ఎంతమంది ఉన్నారు కదా, నా ట్రోలింగ్స్లో ఒక్క దాంట్లో లంజోడక ముండోడక అని ఒక వర్డ్ అన్న ఉంటుందా చూడండి. నేను బూతులు మాట్లాడాను. ఏంది ఇట్లా బట్టలు వేసుకున్నావు అని జస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతా, కానీ ఒకరికి బూతులు మాట్లాడలేదు, నేను తిట్టలేదు. అక్కడ బోల్డ్ కంటెంట్ స్క్రాప్ చెత్త ఏమి లేవు. నా వీడియో వల్ల ఒకడు మారతాడేమో అని నేను మంచి వీడియోలు చేసుకోండి, మేము మంచిగా చేసుకుంటాం. వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా ట్రోల్ చేశారా? చేయలేదు, చెయ్యరు. ఎందుకు ఆ ధైర్యం? ఏమో తెలీదు, చేయలేదు అనుకుంటా. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఇవ్వడం చేసిండా అని. అంటే మీరు ఏం చేస్తారని భయం? ఏమో చేస్తామని భయమా, లేకపోతే మళ్ళీ వాని మీద ట్రోల్ చేస్తామని. కొందరు ఉన్నారు, వాడికి డీపీ ఉండదు, ఏమీ ఉండదు, ఫేస్ ఉండదు, ఏమి ఉండదు, ఫేక్ అకౌంట్ వేసుకొచ్చి కామెంట్స్ పెడతారు. కామెంట్స్ నెగిటివ్, అది మనం పట్టించుకోవద్దు. దాన్ని పట్టించుకుంటే అక్కడే ఉంటాం మనం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏది మీకు బాగా గలీజ్ అనిపించింది? స్వాగ్ గర్ల్సే. స్వాగ్ గర్ల్స్ ఇంకో ఆంటీ ఉంటుంది, ఇంకో ఆంటీ గలీజ్ మాట్లాడుతుంటుంది. అందుకే వీళ్ళందరినీ ట్రోల్ చేస్తున్నాయి. స్వాగ్ గర్ల్స్ అంటారు. ఏదైనా క్రష్ ఉంది? మీరు ఏమన్నారు రీసెంట్ది ఏం అనిపించింది అంటే ఆ అమ్మాయిదే అన్న. ఏం గలీజ్ అనిపించింది ఆ అమ్మాయిలో? చెప్తున్నాను కదా, ఇంతకుముందు మంచి పద్ధతిగా డ్రెస్ వేసుకొని తిట్టేది ఆ అమ్మాయి, బూతులు తిట్టేది అని చెప్పిన. లంజోడు కాదు ఇది అని తిట్టేది. ఇప్పుడు టీ షర్ట్ వేసుకొని కొంచెం ఇట్లా లాగుతుంది, వీడియో స్టార్ట్ కాకముందు ఇట్లా లాగుతుంది. నార్త్ లో ఇంకా గలీజ్గా ఉంటారు కదా. వాళ్ళతో నాకు సంబంధం లేదు, మన వాళ్ళతోటి, మన తెలుగు వాళ్ళతో మనకు సంబంధం. వాళ్ళు నార్త్, ఇప్పుడు ముంబై వెళ్తే మరి అక్కడ ఇంకా దరిద్రం ఉంటుంది. ఢిల్లీ వెళ్తే ఇంకా మరి అదే అంటున్నా, అక్కడ మనకు అవసరం లేదు. మన కల్చర్ ఉంది, మనది అంటున్నాను, మన కల్చర్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తే అక్కడ అమ్మాయి ఇక్కడ సగం బట్టలు వేసుకుని ఉందని ఆ అమ్మాయిని కామెంట్ చేయలేను.
ఏంది ఇట్లా వేసుకున్నావు అని. అదే హైదరాబాద్లో ఇట్లా కనిపిస్తే ఏందమ్మా ఈ డ్రెస్ ఇది అని అడుగుతా. ఉమ్, ఇది మనది కాబట్టి ఇక్కడ అడుగుతా నేను. ఉమ్, అక్కడ వెళ్ళేసి అడగలేను కదా. ఉమ్.